టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలకు పవన్ కళ్యాణ్ గారు ఒకలా, ఫలితాల తర్వాత ఆయన ఎక్కడా పొంతనం కనిపించడని తెలుస్తోంది. ఎంతటి సహనం, ఎంతటి పరిణితి సాధించారో మనం చెప్పుకోవచ్చు. అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదు. గతంలో రాజకీయ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాటి జోలికి పోవడం లేదు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా సోషల్ మీడియాలో విపక్షాలపైన, విపక్ష నేతలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలపై స్పందించవద్దని ఆదేశాలు జారీ చేశారు. తాను తన శాఖ అభివృద్ధి, సమస్యల పరిష్కారం ఇంతవరకే పరిమితమయ్యారు. శాఖపై పూర్తిగా పట్టు సాధించేంత వరకు ఆయన రాష్ట్ర పర్యటనకు కూడా వెళ్ళదలుచుకోలేదని చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఏకైతే ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు, నిజంగా గ్రేట్. అసలు ఆయన మొదటిసారిగా ఈ పదవిని చేపట్టి అనుభవం లేకపోయినా ఈరోజు రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు, నిజంగా గ్రేట్ అంటూ ఎమోషనల్ అయ్యారట కేతిరెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే కొండోలు వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం విజయవాడలోనే ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే.